ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం రోళ్ల మండలంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, సినీ హీరో నారా రోహిత్, సినీహాస్య నటుడు కమెడియన్ రఘు రోడ్ షోలో పాల్గొని టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకు 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రభుత్వం ఉంది. ఒక ఛాన్స్ అని చెప్పి 5 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఎంపిక వస్తాడు. అలాంటి అతనికి ఒకటే ఛాన్స్ అడిగాడు. ఈసారి ఇవ్వండి. ఈసారి అతనికి ఛాన్స్ ఇచ్చే ఆలోచన కూడా పెట్టుకోకండి. ఎందుకంటే అతని వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది. మీరు చూసారు, ఇక్కడ చాలా మంది యువతున్నారు. ఇక్కడ మీ జిల్లాలోనే టీఏ మోటార్స్ ఉంది. దాని తర్వాత కొత్తగా వచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పండి. ఎలాంటి కంపెనీలు లేవు, అభివృద్ధి లేదు. సరే, సంక్షేమం డబ్బులు ఇస్తున్నారు కదా అంటే ఇక్కడ రేట్లు పెంచేసి బాగా చేస్తున్నాడు. ఇలాంటి అవసరం. అతని సొంత డబ్బులు ఇస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు. మనం కట్టే ట్యాక్స్, మనం కొనే వస్తువుల మీద రేట్లు పెంచి ఆ డబ్బులు తీసుకొని తిరిగి మళ్ళీ వెనక ఇస్తున్నారు. మళ్ళీ దాని మీద మందు మీద, కిరాణా మీద, ఇంకో వాటి మీద రేట్లు పెంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు. అభివృద్ధి లేకపోతే ఎలా? మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా. ఇలాగే చెప్తున్నారు. 40,000 కుటుంబాన్ని గడించవలసి ఎందుకు? ఇక్కడ సరైన అవకాశం లేక, ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేక, ఉద్యోగాల అవకాశాలు లేక. మీరే ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ నీళ్లు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయా? కంపెనీలు వచ్చాయా? మరి ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చాయా? మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం, మీకు అభివృద్ధి ఎందుకు చేయగలరు? మీరు అంతకుముందు తెలంగాణలో చూశారు. 2014 నుంచి 19 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూశారు. సో మీరందరూ మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆయనకు అవసరం లేదు, కానీ ఎవరి కోసం తిరుగుతున్నారు? మీకోసం, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా యాక్టర్, హ్యాపీగా ఉండొచ్చు. కానీ అన్ని సుఖాలను వదిలేసి మీకోసం పోరాడుతున్నారు, మన కోసం పోరాడుతున్నారు. సో మీరందరూ ఆలోచించండి. ఒక రాక్షసుడిని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని కలిసి వచ్చాయి ఒక రాక్షసుడిని ఓడించడానికి. అది కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఊర్లో పిచ్చుకోక వస్తే కొనడానికి ఊరంతా వస్తారు. ముఖ్యంగా అందరూ వెళ్ళి ఓటేయండి. అది మీ చేతుల్లోనే ఉంది, మీ భవిష్యత్తు. మీరు ఎన్నుకునే నాయకుడే మీకు తోడుంటాడు, మిమ్మల్ని కాపాడాడు, మీ ఆస్తుల్ని కాపాడాడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక యాక్ట్ తీసుకొచ్చాడు. మన తాతలు, మన నాన్నలు ఇచ్చిన ఆస్తులు ఆగిపోవడం ఏంటో నాకు అర్థం కాదు. మీరు ఒప్పుకోరా? మనం మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, ఒక అబ్బాయి విదేశం చదువుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది ఏంటి? మన స్థాయికి పెట్టుకోవడానికి. మీరందరూ ఆలోచించాలి. రాజు ఆయన పేరులోనే మడకసిర ఉంది, MS. ఇవాళ MS రాజు కంటే మడకసిర రాజు అని ఎక్కువ మీరు చూశారు. ఈ 5 ఏళ్ళలో ఈ సైకో ముఖ్యమంత్రి మీద ఎన్ని పోరాటాలు చేశారు. ఆయన మీద 30 కేసులు ఉన్నాయి. 55 ఎంత పోరాటం చేస్తే అవార్డు చెప్పుకుంటున్నాడు. 55 కేసులు. ఆయన పోరాటం చేసింది ఎవరి కోసం? మీకోసం. అలాంటి ఒక నాయకుడు మీకు ఎమ్మెల్యే అయితే మీకు ఏ అవసరం ఉన్నా, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా వాదించి తీసుకురాగలుగుతారు.
ఈ మడకశిర నియోజకవర్గానికి న్యాయం చేయగలుగుతారు. ఆయన తోడుగా తిప్పేస్వామి గారు కూడా ఉన్నారు. సో మీకు ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యేగా ఎంచుకుంటే ఆయన న్యాయం చేస్తారని నేను భరోసా ఇస్తాను. మే 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎస్ రాజుని అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్థసారథి గారిని సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వెళ్ళకూడదు గుర్తుందా? లాస్ట్ పంచ్ మందైతే మీ అందరి లాస్ట్ పంచ్ ఓట్ బ్యాలెట్ మీద కొట్టండి. ఫ్యాన్ రేఖలు తగ్గిపోతాయి. మీకు ఫ్యాన్ ఇది పోవాలి. ఫ్యాన్ నాకు మొన్న ఎక్కడో చూస్తున్నాను, ఫ్యాన్ కి 5 స్పీడ్ మనం 121 ఇచ్చాం. ఇది పరిస్థితి 5 ఫ్యాన్ ని 5లోనే ఉంచాలి, అక్కడికి చేయకూడదు. సరేనా? మే 13న అందరూ తప్పకుండా వెళ్ళి ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన.